ఎన్నో రోజులుగా నా కిచెన్‌లో ఒక చేంజ్ చేయాలని చూస్తున్నాను. ఫైనల్‌గా ఆ రోజు రానే వచ్చింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. అర్థమవుతుంది మీకే. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింటూ మింటూ మమ్మీ తెలుగు వ్లాగ్స్. నేను మా కిచెన్ నుంచి ఓవెన్‌ని డైనింగ్ ఏరియాకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఓవెన్ కౌంటర్ టాప్ మీద పెట్టడం వల్ల చాలా ప్లేస్ ఆక్యుపైస్ చేస్తుంది. అలాగే ఓవెన్ పెట్టిన ప్లేస్‌లో ఎలక్ట్రికల్ సాకెట్ ఒకటి క్లోజ్ అయిపోయి మిక్సర్‌కి, కుక్కర్‌కి, గ్రైండర్‌కి అన్నిటికి ఒకటే సాకెట్ యూజ్ చేయాల్సి రావడం నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపించింది. అందుకని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే ఓవెన్ స్టాండ్ ఒకటి నాకు బెస్ట్ సొల్యూషన్ అనిపించింది. వెంటనే ఆర్డర్ పెట్టాను. నేను ఆర్డర్ చేసిన వితిన్ 1 వీక్‌లోనే ప్రొడక్ట్ అయితే రిసీవ్ అయిపోయింది. ఇక్కడ నేను టెక్నీషియన్‌ని పిలిచి ఇన్‌స్టాలేషన్ చేయించుకుంటున్నాను. టెక్నీషియన్ ఎవరో కాదు, నాకు కజిన్ అవుతారు. నేను పిలవగానే వచ్చి డే అంతా వర్క్ చేసినా కూడా నైట్ టైమ్ 8:30 ఆ టైంలో వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అనుకున్నంత ఈజీగా అయితే ఫిట్టింగ్ అవ్వలేదు. చాలా టైమే పట్టింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పట్టింది. ఈ స్టాండ్ ఇన్‌స్టాలేషన్ చేయాలి అంటే కంపల్సరీ గ్రిల్ మిషన్ అయితే కావాలి. అందుకే నేను టెక్నీషియన్ హెల్ప్ తీసుకున్నాను. వర్క్ కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా ఫైనల్‌గా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఎంతైనా మన రిలేటివ్స్ అయితే మన కోసం ఎఫర్ట్స్ పెట్టి, ఇంట్రెస్ట్ పెట్టి చాలా బాగా వర్క్ చేస్తారు అని నాకు అనిపించింది. నెక్స్ట్ వీడియోస్‌లో నేను కిచెన్ ఆర్గనైజేషన్, క్లీనింగ్ మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. ఆ వీడియోస్‌లో నేను నా కిచెన్ స్టోరీ గురించి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం మళ్ళీ మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఓవెన్ స్టాండ్‌కి ఇలా 2 క్లాంపుల్లాగా అయితే వచ్చినాయి. మధ్యలో వుడెన్ సపోర్టర్ లాగా వచ్చింది. ఫస్ట్ వుడెన్ సపోర్టర్‌ని ఫిట్టింగ్ చేసేసి నెక్స్ట్ వాల్‌కి ఈ క్లాంప్స్ ఫిట్ చేస్తున్నారు. స్క్రూస్, దానికి సంబంధించిన స్క్రూస్ అన్నీ ప్రొడక్ట్‌తో పాటే వచ్చినవి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా మన వ్లాగ్స్ చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్‌లో నేను ఓవెన్‌లో బేకింగ్ చేయాలి అనుకుంటున్నాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన సింపుల్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా బేకరీ ఐటెమ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఫిట్టింగ్ చేయాల్సి వస్తుందో. మీరు గమనించినట్లయితే ఇక్కడ నాకు పవర్ ప్రొవిజన్ అయితే లేదు. నేను నెక్స్ట్ అది కూడా చేపించుకుంటాను. చేపించుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకోటి నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీరు కూడా ఇలా ఏదైనా ఓవెన్ స్టాండ్ లాంటిది ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఓవెన్‌ని మెజర్ చేసుకోండి. మీ మెజర్‌మెంట్‌కి సరిపడా స్టాండ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే కంపల్సరీ. ఎందుకంటే మళ్ళీ ప్రొడక్ట్ రిటర్న్ తీసుకోరు. ఎక్స్‌చేంజ్ అయితే ఉంది కానీ రిటర్న్ తీసుకోవడం లేదు. ఎక్స్‌చేంజ్ చేసినా కూడా మనకి సేమ్ ప్రొడక్టే వస్తుంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా సెర్చ్ చేసి తీసుకున్న ప్రొడక్ట్ ఇదైతే. నాకు 1000 రూపీస్ పడింది. అయినా నేను అఫోర్డబుల్ అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను
తయారు చేపించుకుందాము వెల్డింగ్ షాపోళ్ళ దగ్గర అనుకున్నాను కానీ, అది ఆర్డర్ ఇచ్చి చేపించే టైం చాలా ఎక్కువ లాంగ్ టైం కాబట్టి నేను ఇలా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. ఫిట్టింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే ఓవెన్ చాలా వెయిట్ ఉంటుంది. చూడడానికి సింపుల్‌గా చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ, చాలా హెవీ వెయిట్ అయితే ఉంటుంది. ఆ వెయిట్ హ్మ్. బ్యాలెన్స్ చేసే స్టాండ్‌ని మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే చాలా సెర్చింగ్ చేసిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నాను. మధ్య మధ్యలో ఒక ఇన్స్‌పెక్టర్ వచ్చి చెక్ చేస్తా ఉంటారండి. చూడండి. ఈమె గారే ఇన్స్‌పెక్టర్ అన్నమాట. ఎలా చేస్తున్నారు అని చూస్తుంది వచ్చి. ఫైనల్‌గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఓవెన్ కూడా పెట్టేసే టైం అయితే వచ్చేసింది. నేను ఈ ఓవెన్ తీసుకొని ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయితే అవుతుంది. ఎక్కువగా రీహీటింగ్ పర్పసే యూజ్ చేస్తాను దీన్ని. ఇంకా పల్లీలు ఫ్రై చేసుకోవడానికి, పొటాటోస్ బాయిల్ చేసుకోవడానికి, స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవడానికి అలా మల్టీపర్పస్‌లో యూజ్ చేస్తాను గానీ, రీహీటింగ్‌కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. చెక్ చేస్తున్నారు ఒకసారి. నేను ఎల్‌జీ కంపెనీ నుంచయితే పర్చేస్ చేశాను. నాకు 14,000-15,000 అయితే పడింది. క్వాలిటీ అయితే చాలా బావుండిద్ది. ఇప్పుడు అక్కడ వైర్ కనిపిస్తుంది కదా! అక్కడ నేను బోర్డ్ పెట్టించాలి అనుకుంటున్నాను. అప్పుడు నాకింకా నా వర్కు చాలా సింప్లిఫై అవుతుంది. ఆ పక్కన కనిపిస్తుంది కదా! ఒక ర్యాకు. అది స్లైడింగ్ డోర్ కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు